హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు చికెన్ వింగ్స్ని ఎంత టేస్టీగా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. మనం కేఎఫ్సీకి వెళ్ళినా మెక్డొనాల్డ్స్కి వెళ్ళినా ఫస్ట్ ఆర్డర్ చేసేది ఏంటండి? చికెన్ వింగ్సే కదా. అంత టేస్టీగా ఉంటాయన్నమాట. వాటిని మనం ఇంట్లో అంతే టేస్టీతోటి ఏమాత్రం టేస్ట్ తగ్గకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు మాత్రం తప్పకుండా మీరు ట్రై చేయాలి. ఇది నా ఫేవరెట్ రెసిపీ అనమాట. అందుకే ఇంత బాగా చెప్తున్నాను నేను. ఇంకా కొంచెం కూడా లేట్ చేయకుండా మనం ప్రొసీజర్లోకి వెళ్తాము. ఈ ముందుగా మనం చికెన్ వింగ్స్కి సపరేట్గా వేరే పీసులు కట్ చేసి ఇస్తారండి షాప్లో మనం అడిగితే. ఈ చికెన్ వింగ్స్ పీస్ని మనం శుభ్రంగా ఒకసారి వాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. అందుట్లో ఒక 4 స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి. మీరు మజ్జిగైనా వేసుకోవచ్చు. నేను పెరుగే వేస్తున్నాను. పెరుగు వేసిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా ముక్కలకి మసాలా అంతా పట్టే వరకు మంచిగా మసాజ్ చేయండి. ముక్కల్ని మంచిగా పట్టాలన్నమాట. ఉప్పు కారం అంతా ఇదంతా బాగా కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దాదాపుగా ఒక 1 అవర్ పాటు దీన్ని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. అప్పుడు మసాలా అంతా లోపలికి వెళ్తుంది. మంచి జ్యూసీగా ఉంటుంది లోపల పీసు. చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. నెక్స్ట్ ప్రొసీజర్ తర్వాత చూద్దాము. ఇప్పుడు దానిపైన కోటింగ్ కోసం అని చెప్పేసి ఒక ప్లేట్ తీసుకోవాలి. అందులో 2 స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ ఇష్టం లేకపోతే మీరు వరిపిండి అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి ఆరిగానో ఉంటుంది కదా, అది ఒక 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. ఆ తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి 1 స్పూను. ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఏం లేదండి, మనం మిక్సీలో ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే బయట నుంచి తీసుకురాలేదండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అదంతా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసులు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా ఈ ఫ్లోర్లో మొత్తం అదంతా కలిసిపోయేలాగా బాగా కోట్ చేసుకోవాలండి. పైన బాగా కోట్ అవ్వాలి, బయటికి మసాలా కనిపించకుండా ఈ ఫ్లోర్ తోటి మంచిగా కోట్ చేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా కోట్ అయిందో? ఇలా కోట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని పీసులు మనం రెడీ చేసి పెట్టుకోవాలి. మనం దీనికి ఓన్లీ పిండి మాత్రమే వాడుతున్నామండి. ఓట్స్ కానీ బ్రెడ్ క్రమ్స్ కానీ అవేమీ వాడట్లేదు. వీటికి అసలు అవసరం లేదండి. చికెన్ వింగ్స్కి అవేమీ వాడరు అసలు. ఇలా మొత్తం అన్ని పీసులు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని హీట్ అయిపోయిన దాంట్లో ఒక్కొక్క పీస్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మనం మామూలుగా అన్నీ ఫ్రై చేసుకున్నట్టుగా హై ఫ్లేమ్లో పెట్టొద్దు. అలా పెడితే పైన కలర్ వస్తుంది కానీ ముక్క అసలు లోపల ఉడకదండి. చికెన్ తింటూ ఉంటే రబ్బర్లాగా సాగుతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. నాకైతే 20 మినిట్స్ వరకు పట్టిందండి. ఎందుకంటే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం తొందరగానే ఫ్రై అవుతుంది. మామూలు చికెన్ కర్రీ అంత టైం ఏం పట్టదు. 15-20 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. చూసారా ఎంత బాగా ఉందో? ఇది మనం అసలు బయట నుంచి తీసుకొచ్చాము అని చెప్తేనే నమ్మేస్తారండి, అంత బాగుంటుంది. మనం సర్ప్రైజ్గా కూడా పిల్లలకి అలా చేసి పెట్టచ్చు. వాళ్ళైతే నమ్మేస్తారు బయట నుంచి తీసుకొచ్చాము అని చెప్తే. అంత టేస్టీగా ఉంటాయండి. దీనికి ఎటువంటి కాంబినేషన్ అవసరం లేదండి, ఇలా ఫ్రై తినేసేయచ్చు. పిల్లల కోసం అయితే కొంచెం టమాటో సాస్ కానీ మైనీస్ కానీ వేసి ఇవ్వచ్చు. చాలా చాలా బాగుంటాయండి. చూసారా అసలు ఎంత మంచి కలర్లో ఉన్నాయో? అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, అంత టెంప్టింగ్గా ఉన్నాయి. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా అస్సలు మిస్ చేయకుండా ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయాలి. పైన చూసారా క్రంచీగా ఉంది, లోపలేమో మెత్తగా జ్యూసీగా ఉంది. చాలా బాగుంటాయండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.